వెస్టేజ్ భిక్షం నా పేరు. బిఫోర్ వెస్టేజ్ నా లైఫ్ జర్నీ వచ్చేసి ఇక్కడే మాల్, మీకు ఇబ్రహీంపట్నంకి ఒక 25-30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. జస్ట్ 10th స్టాండర్డ్తో ఇక్కడ బిజినెస్ ఒక షాప్లో గుమస్తాగా చేయడం జరిగింది. 900 రూపీస్ శాలరీతో అక్కడ ఒక 5 years దాకా వర్క్ చేస్తూ చదువు మీద ఇష్టంతో మళ్ళీ డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ వర్క్ చేస్తూనే ఓపెన్ డిగ్రీ ఇది చేస్తున్నప్పుడు అనిపించింది ఏంటంటే, మా బాస్ ఎవరైతే నాకు శిక్షణ ఇస్తున్నాడో, అంటే నన్ను యూజ్ చేసుకొని సంపాదిస్తున్నాడో, ఆయన చూస్తుంటే ఏదో ఒక రకంగా బిజినెస్ చేయాలి, సంపాదన అంతా బిజినెస్లోనే ఉంది, జీతంలో లేదు అనే మైండ్ సెట్తో వర్క్ చేస్తుండేవాడిని. ఆయన చెప్పిన పనులు వినేటోని దాదాపుగా అన్ని రకాలు, అకౌంటెంట్, కుక్కరు, ఏమంటారు కుకింగ్ చేసే పర్సను, ఆ షాప్ ఊడ్చే దగ్గర నుంచి బస్తాలు మోసే వరకు అన్ని పనులు చేసేవాడిని. అన్నిటి రిజల్ట్ ఏంటంటే, నాకు జీతం 1000 రూపాయలు అయితే సైడ్ ఇన్కమ్ ఒక 3-4 వేలు వచ్చేది అనమాట. అది 2004 నుంచి చెప్తున్నా నేను. సో ఇట్లా చేస్తూ నా వర్క్ నేను చేస్తూ వెళ్తుంటే 2500 హైయెస్ట్ శాలరీ ఆ షాప్లో గుమస్తాగా ఉన్నప్పుడు. అక్కడ నుంచి ఒక కంపెనీలో జాయిన్ కావడం జరిగింది, కోరమండల్ అని చెప్పేసి. అక్కడ వాళ్ళు MBA అవసరం అని చెప్పి అనమాట, మేనేజర్గా పోస్ట్ తీసుకోవాలంటే MBA అవసరం అని చెప్పారు. అక్కడ 4000 శాలరీ. ఆ 4000 శాలరీతోని డిగ్రీ అయిపోయింది కాబట్టి మీకు ఖచ్చితంగా MBA ఉంటే మేనేజర్ పోస్ట్ ఇస్తాం, కొంచెం బెటర్గా, అంటే అక్కడ కూడా 2-3 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత బెస్ట్ పోస్ట్ ఇస్తాం, కాకపోతే మీరు MBA కంప్లీట్ చేయాలని చెప్తే మళ్ళీ దాన్ని కూడా డిస్టెన్స్లో కట్టి ఆ స్టోరీ కూడా ఫినిష్ చేయడం జరిగింది. ఇది చేస్తున్న క్రమంలో బాస్ ఉండేవాళ్ళు. ఎట్లా అంటే, వాళ్ళకి ఇంట్లో ఏదైనా గెలవకపోయినా కూడా మన మీదనే చూపించేటోళ్ళు అండి. ఒక రేంజ్లో ఉండేది వాళ్ళు మన మీద చూపించే ప్రతాపం. ఎట్లా ఉండేది అంటే, మా టీం మీద డిస్టిక్ వైజ్గా అవుట్లెట్స్ ఉండేవన్నమాట. కోరమండల్ అవుట్లెట్స్ కంపెనీ, పెద్ద కంపెనీ అది. మాకు ఇచ్చే జీతం మాత్రం చాలా దారుణంగా చిన్న జీతం ఉండేది. 3500-4000 రూపాయల జీతం ఇచ్చేది. 24/7 అందుబాటులో ఉండాలి వాళ్ళకి. ఎప్పుడు అందుబాటులో లేకపోయినా కుదరదు, అసలు సెలవు అనేది అసలు ఉండదు మేము చేసే జాబ్కి. చాలా తీవ్రంగా ఉండేది పరిస్థితులు. అన్నిటి మధ్యలో మేనేజర్ పోస్ట్ కొడితే కనుక అమౌంట్ వచ్చేసి ఒక 18,000-20,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ లోపల మీరు ఒకవేళ చేయను అంటే వేరే సైడ్ వెళ్ళాలంటే, నాకున్న పరిస్థితులకి నేను బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ రావడమే హైయెస్ట్. ఇంకా అటు ఇటు ఏం పోతామని చెప్పేసి డైలమాలో వెయిట్ చేస్తూ ఉంటే నాకు ఒక క్లారిటీ వచ్చింది. అన్న ఉండేది, చారణ్ అని చెప్పి ఫ్రెండ్. తను ఇంకా ఎన్ని రోజులు ఎవరెవరి దగ్గర చేస్తావు, నీకున్న ఐడియాకి ఏదో ఒకటి ముందుకెళ్ళొచ్చు కదా అంటే, ఒకసారి నిర్ణయం తీసుకొని, మా బాస్ ఈగో హర్ట్ అయింది అనమాట. మా బాస్ ఈగో హర్ట్ అయినందుకు, ఈయన ఎప్పుడు ఈగో హర్ట్ చేసినా నన్ను ఇబ్బంది పెడతాడు అనే క్లారిటీ వచ్చి, షాప్ పెట్టాలనే డ్రీమ్తో ఆల్రెడీ ఉన్నా కాబట్టి నా సొంత బిజినెస్ స్టార్ట్ చేసిన 2013లో. చూడండి, 4000 రూపాయల శాలరీ ఉంటూ లైఫ్ లీడ్ చేస్తున్న నాకు సొంత బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 1 monthలో యావరేజ్గా 1 monthలో 2 lakhs అబోవ్ ఇన్కమ్ సాధించేంత బిజినెస్ అండి నేను చేసినది. సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపే నేను సొంతంగా పెట్టింది కూడా. సేమ్ బిజినెస్లోనే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ షాప్ పెట్టడం జరిగింది. మళ్ళీ LIC ఏజెంట్స్ అది కూడా తీసుకోవడం జరిగింది. మల్టిపుల్ టాస్క్లు ఎన్ని ఉన్నా పర్లేదు అనే మైండ్ సెట్తో ఉంటున్నా ఫస్ట్ నుంచి కూడా. సో ఫస్ట్ అంటే బానిసలాగా బతికిన రోజుల్లోంచి సొంత బిజినెస్లోకి అడుగుపెట్టిన ఫస్ట్ మంత్ నా హైయెస్ట్ ఇన్కమ్, ఫస్ట్ మంతే సీజన్లో స్టార్ట్ చేసినాం. 2,60,000 ఆ మంత్ లాభం చూసుకుంటే నేను 2013లో. ఇంకొకసారి ఊహించుకోండి, లాభం వచ్చినంత ఈజీగా నష్టం కూడా వస్తుందండి. దాని వెనకాల ఉంటుంది స్టోరీ. సార్ 2,60,000 అప్పుడే సంపాదిస్తే ఓ రేంజ్లో ఉంటారు కదా సార్ అంటే, ఉన్నాము, బట్ అంత ఊహించినంత కాదు. సో అక్కడ నుంచి బిజినెస్ రన్ అవుతుంది. నేను మాల్ అనే టౌన్కి వచ్చింది షర్ట్ ప్యాంట్తోనే. నా దగ్గర మా ఇంటి వాళ్ళ దగ్గర నుంచి, అమ్మ నాన్న దగ్గర నుంచి ఏం ఆస్తులు ఏం తీసుకురాలేదు. నాకేం పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఇవన్నీ చేస్తూ వస్తున్నా నాకు బిజినెస్లో ఉన్న బలం ఏంటో తెలిసింది. బిజినెస్ చేయాలనే మైండ్ సెట్తో నా వర్క్ నేను చేస్తూ బిజినెస్ని లీడ్ చేస్తున్నా. పర్వాలేదు, ఉన్న ఒక 10-20 షాపులు, అట్లా 10 షాపుల పైన ఉండేది. వాటిలో బెస్ట్ పర్ఫార్మర్, మంచి ఫార్మర్స్కి రెస్పాన్స్ ఇస్తాడు, సప్లై చేస్తాడనే మంచి పేరు వచ్చింది. మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా. ఎక్కడైతే నేను రెంట్కుంటున్న ఇల్లు ఉందో
దాని ఎదురుగా ఉన్న ఖాళీ ప్లేస్, ఇప్పుడు ప్రజెంట్ నేను ఉంటున్న ప్లేస్ ని ప్రతిరోజు డ్రీమ్ చేసేవాడిని. ఇక్కడ నేను నా బిజినెస్ నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఉంది, అంటే వెజిటబుల్ మార్కెట్ ఉంటుంది మా ఇంటి ముందు నుంచి, బిజినెస్ చేయాలి అనే మైండ్ సెట్ తో వర్క్ చేస్తూ 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 వెళ్తున్నా. నాకు అంటే ఇప్పుడు ఏదైతే వెస్టేజ్ లో ఈ డ్రీమ్స్ అని, డ్రీమ్ బిగ్ అని, థింక్ బిగ్ అని, ఈ పదాలన్నీ 2013, 14, 15 ఆ టైంలోనే ఎవ్వరు చెప్పకుండానే మైండ్ లోకి వచ్చినాయి బిజినెస్ ద్వారా. అంటే బిజినెస్ చూస్తున్నా కాబట్టి దాని ద్వారా వచ్చినాయి. సో ఏదైతే డ్రీమ్ చేసినో ఆ డ్రీమ్, ఆ ప్లేస్ నాకు దక్కింది. ఆ ప్లేస్ లో నేను ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసుకొని బిజినెస్ ని ఇక్కడ మళ్ళీ నా సొంత బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నా. కారు, ఇల్లు, మ్యారేజ్ అన్ని పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఊర్లో పలానా వాళ్ళ అబ్బాయి అనే దగ్గర నుంచి పలానా వాళ్ళ నాన్న అనే స్థాయికి తీసుకొచ్చిన మా ఫాదర్ ని, తమ్ముడిని సపోర్ట్ తీసుకొని ఇవన్నీ చేస్తూ బిజినెస్ చేస్తూ ఉన్నా. 2018 వరకు స్టోరీ నడిచిందండి. ఇది పర్వాలేదు, నాట్ బ్యాడ్. కానీ కాంపిటీషన్ ప్రతి బిజినెస్ లో ఉంటది. సో కాంపిటీషన్ ఉందని అర్థమవుతున్న టైంలో వెస్టేజ్ నాకు రావడం జరిగింది. అప్పటికి నా ఇన్కమ్ యావరేజ్ గా 1 to 2 lakhs నడుస్తుందండి పర్ మంత్. సో ఇది నడుస్తుంది. నా సెటప్ అంతా కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇలాంటి టైంలో నాకు చనిపోయిండు రమేష్ సార్ అని చెప్పి, రమేష్ సారు తర్వాత మా పక్కనే తిరగల్లపల్లి జంగన్న అని చెప్పి ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఇద్దరు కూడా వచ్చి నాకు బిజినెస్ గురించి చెప్తే నాకు పెద్దగా ఎక్కలేదు. ప్రోడక్ట్ ఇవ్వమంటే వాళ్ళు నా సైడ్ కౌంటర్ సైడ్ చూస్తున్నారు అనమాట, ఏం చేయాలి. ఇంతకుముందు ఒక 10-15 కంపెనీలకు డబ్బులు కట్టిన వాళ్ళు ఎంతసేపు నా కౌంటర్ సైడే చూస్తున్నారు. అంటే వీళ్ళకి ఏం చేయాలి, పైసలు ఇస్తే పోతారు ఫైనల్ గానే. అర్థమైంది నాకు. అన్న ఎన్ని డబ్బులు ఇవ్వాలన్నా, ఇంతకుముందు చాలా ఇచ్చినా, నీకు కూడా చెప్పన్నా అంటే డబ్బులు అయితే తీసుకోరు విషయం, కాకపోతే డబ్బులు కాదు, ప్రోడక్ట్ ఇస్తాము, ఒక 3,000 ప్రోడక్ట్ తీసుకో అని చెప్పారు. ఆ 3,000 ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత దాన్ని సైలెంట్ గా ఆ షాప్ లోనే ఒక సైడ్ పడేసిన, దాన్ని ముట్టుకోలేదు అసలు. సెకండ్ రౌండ్ నన్ను మోటివేట్ చేయడానికి ఎంఎస్ఆర్ సార్ వచ్చారు. సార్ చెప్పిన మాట ఏంటంటే, సార్ నేను దీంట్లో ఒక 25,000 ఇన్కమ్ మీలాంటి వాళ్ళు వస్తే మంచి లైఫ్ ఉంటది, చాలా మందిని మార్చొచ్చు, మీరు రండి సార్ బాగుంటది అని చెప్పి నా దగ్గర రావడం జరిగింది. నేను నో చెప్పలేని మైండ్ సెట్ కాబట్టి ఓకే సార్ చేద్దాం సార్, చూద్దాం సార్ అని చెప్పుకుంటూ వస్తున్నా. ఇదే మైండ్ సెట్ తో వస్తున్నా. నేను కొంతమందిని జాయిన్ చేసిన, అంటే ఈ సిస్టమ్ లోకి వెల్కమ్ చేసిన చాలా మందిని, ఒక 200-300 మందిని చేసినండి ఓపికతోనే. అంటే 1-2 మీటింగ్లు విన్నా, ఆ చేస్తూ వెళ్తున్న భాగంలో నాకేంటంటే డిఎల్సిపి పెట్టాలని ఒక మైండ్ సెట్ వచ్చింది. దాదాపుగా అప్పుడు తెలంగాణలో డిఎల్సిపి పెట్టాలని ఎవ్వరు కూడా పెద్దగా హోప్ లేదు, ఈ కంపెనీ మీదనే హోప్ లేదు, అట్లాంటప్పుడు డిఎల్సిపీలు ఎందుకు పెడతారు సార్. నేనైతే చేస్తా, నెట్వర్క్ మీద నాకు పెద్దగా నేనైతే తిరగలేను సార్, నాకున్న పరిస్థితులకి. షాప్ పెట్టమంటే పెడతా సార్, పక్కా పెడతా, మీరు ఏమైనా సపోర్ట్ చేయండి సార్ అంటే, పర్లేదు చేస్తామంటే మీరు అందుబాటులో ఉండండి అని చెప్పి సార్ నాకు, ఎంఎస్ఎస్ సారు అట్లనే నాగరాజ్ సార్ మా అప్లైన్ ఉంటారు, తను, వీళ్ళందరూ కూడా హెల్ప్ చేసి ఏదైతే స్టోర్ పెట్టడం కోసం కావాల్సిన పనులన్నీ చేసి పెట్టడం జరిగింది. స్టోర్ ఓపెన్ చేసుకొని నా పని నేను చేసుకుంటున్నా, కానీ బిజినెస్ లోకి మళ్ళీ కూడా రాలేదు. అందులో భాగంగా స్టోర్ ఓపెన్ చేయకంటే ముందు రమేష్ సారు, ఎవరైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో చందూరు రమేష్ సార్, తను మన కంపెనీ, మా షాప్ కి సేల్స్ పర్సన్ అనమాట, సేల్స్ ఆఫీసర్ గా వర్క్ చేసేవాడు. అన్న ఇది బాగుంటది, ఒకసారి చూడన్నా, లైఫ్ నేను చూస్తున్నా, నేను కంప్లీట్ చేయడానికి నాకు పనులు ఉన్నాయి, నువ్వు ట్రై చేయన్నా అని చెప్పిన. నీకు బాగుంటదన్నా, నువ్వు ఎవరి దగ్గర ఇబ్బందులు పడుతున్నావు, నేను ఎందుకంటే ఇక ఆ జాబ్ మైండ్ సెట్ లోంచి వచ్చి ఓనర్ మైండ్ సెట్ కి వచ్చిన కాబట్టి వీటి సైడ్ పూర్తిగా వచ్చేటట్టుగా లేను. ఎందుకంటే చేతి నిండా ఇన్కమ్, పని రెండు ఉన్నాయి. ఇక్కడ వస్తే సబ్బులు, పేస్ట్లు అనాలి, ఇవన్నీ అనడం అంటే ఓకే చేద్దాము, పార్ట్ టైం గా అట్లా చేద్దామని చెప్పి ఎవరైతే వింటారో వాళ్ళకి చెప్దామనే మార్గంలో ఈయన కూడా చెప్పాను. ఆయన ఒక్కడు నిలబడితే ఈరోజు రీసెంట్ గా నేను డిసిడి పిన్ అచీవ్ అయినండి. సో అప్ లైన్ నిలబెడతాడా, డౌన్ లైన్ నిలబెడతాడా అంటే అదృష్టం ఎక్కడి నుంచైనా రావచ్చు. సో దీని మీద ఒక క్లారిటీ తీసుకొని, ఇందులో ఇంత దమ్ముందని తెలిసి వెంటనే కమింగ్ సూన్, జస్ట్ 1 month 2 months లేట్ గా ధనలక్ష్మి శంకర్ వాళ్ళు కూడా మా ఊరు ముందులే ఉంటారు, వీళ్ళ సొంత రమేష్ అన్న వాళ్ళ సొంత బావమర్ది, తను భిక్షం చేస్తున్నాడంటే ఇందులో ఏదో విషయం ఉందని చెప్పి తను కూడా జాయిన్ కావడం జరిగింది. బాబాయ్ అని పిలుస్తారు ఆయన. సో వాళ్ళు సిస్టమ్ లోకి వచ్చి వాళ్ళు ఒక 3-4 షాపులు పెట్టడం,
ఇందులో వర్త్ ఉందని చెప్పి ప్రయత్నం చేయడం, అన్ని కింద మీద పడి సిస్టమ్ నేర్చుకొని వాళ్ళు డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. ఎందుకంటే వెస్టీజ్ అందరినీ అంత ఈజీగా డబ్బు నేను చేతికి ఇవ్వదండి, అర్థమైంది నాకు తర్వాత. చూడండి, ఇంత బెస్ట్ లైఫ్ లీడ్ చేసిన నేను లైఫ్లో కష్టాలు కూడా 100% ఉంటాయి. ఏందా కష్టాలంటే, మన షాప్కి ఒక 10 షాపులు పోటీ పడ్డాయండి. ఏదైతే నా సొంత బిజినెస్ ఉందో, సీడ్స్ అండ్ పెస్టిసైడ్ షాప్ ఉందో, దానికి 10 షాపులు పోటీగా వచ్చినాయి. అప్పుడు 100% ప్రాఫిట్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? మీకున్న ఐడియా ప్రకారం ఎస్ ఆర్ నో. తగ్గుతుంది అంటే ఎస్ అని పెట్టండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది తగ్గుతుంది కదా. వాయిస్ లో ఉందా సార్? ఓకేనా ఇప్పుడు వాయిస్? ఓకే, థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది తగ్గుతుంది. ఈ ప్రాఫిట్ తగ్గినప్పుడు ఇంకో పని చేద్దామని చెప్పి కాటన్ బిజినెస్ చేస్తుండేవాడిని. రన్నింగ్ లోనే కాటన్ ఒక 50 నుంచి 100 బండ్లు కాటన్ ఎత్తేవాడిని. అది చేస్తూనే మళ్ళీ మా ఇబ్రహీంపట్నం రమేష్ ఉంటాడు, ఆయనతో షాప్ పెట్టించిన బలవంతంగా. నువ్వు ఎట్లా అట్లా పెట్టుకోరా, నువ్వు కొంచెం షాప్ అయితే పర్లేదు, నెట్వర్క్ తర్వాత చేద్దాం మనం, కానీ షాప్ పెట్టుకోరా అని చెప్పేసి మా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. సో తనతోనే ఇబ్రహీంపట్నంలో స్టోర్ పెట్టినాం. ఆ స్టోర్ పెట్టే కంటే ముందే ఈ సైదులు మామ, పాండుబాయ్ వీళ్ళంతా కూడా లైన్ లోకి వచ్చి అప్పుడప్పుడే ఏంది ఎట్లా అనేది ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుతూ సిస్టమ్ లో అప్పుడప్పుడు వెల్కమ్ చేయబడుతున్నారు. నేను చూసి చూడనట్టుగా చేయనట్టుగా చేస్తున్నా. వీళ్ళు మాత్రం గట్టిగా పట్టుకున్నారు. ఒక్కరోజు మీటింగ్ ఇన్న సైదులు సారు, మామని పిలుస్తా ఫ్రెండ్. సో నేను అని తనని మా ఇద్దరికి ఏం తెలియదు, బట్ ఇక్కడికి వచ్చి పలానా విలేజ్ పలానా సంగతి అని విన్న తర్వాత కనెక్ట్ అయిందంట. అది ఇప్పటికి చెప్పుకుంటాడు. అది నేను చాలా ఫార్చునేట్ గా ఫీల్ అవుతా. సో ఇది జరిగిన తర్వాత వీళ్ళంతా సక్సెస్ రూట్ లో వెళ్తున్నారు, నా బిజినెస్ మాత్రం డౌన్ ఫాల్ అవుతుంది. మేము వెళ్ళి ఏదైతే స్పైసెస్ బిజినెస్ ఒక 50 లక్షలు పెట్టుబడి పెట్టి గట్టిగా బిజినెస్ చేద్దామని చెప్పి సౌత్ ఇండియా మొత్తం తిరగడం జరిగింది. స్పైసెస్ ఎక్కడ పండుతాయి, ఇంటర్నేషనల్ మార్కెట్ ఏముంది, మాకున్న అరకూర తెలివికి ఏమో చేయాలని చెప్పి బిజినెస్ ఇండియా మొత్తం తిరిగితే అర్థమైంది ఏంటంటే, హైదరాబాద్ లో అక్కడ దొరికేదానికన్నా తక్కువ రేటు దొరుకుతుంది. అంటే అర్థమైన విషయం ఏంటంటే, ఒరిజినల్ కంటే కల్తీకి చాలా బలం ఉంది, చాలా ప్రియారిటీ ఉంది, బిజినెస్ డిమాండ్ కూడా కల్తీకే ఉందని అర్థమైంది. సో ఈ కల్తీ అని కల్లారా తెలుసుకొని బిజినెస్ మనం ఏడ చేస్తామండి, చేయలేం కదా. తర్వాత ఇది జరుగుతున్నప్పుడు కళ్ళు తెరుచుకొని కొంచెం ఇప్పటికైనా బిజినెస్ చేద్దామని చెప్పి వెస్టేజ్ లోకి వచ్చి పార్ట్ టైం గా మళ్ళీ పార్ట్ టైం చేస్తే 80,000 ఇన్కమ్ వచ్చింది. అప్పటికి పాండుబాయి 70-80,000 లక్ష రూపాయల దగ్గర ఉండాలి అనుకుంటా. అప్పుడైనా చేయాలి కదా. మళ్ళీ రియల్ ఎస్టేట్ సైడ్ పోయినాం. చూడండి, మీ అందరికీ నా టెస్ట్ మనీ ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, ఇన్ అండ్ అవుట్ బ్యాచ్ ఉంటే, సర్వైవ్ కాలేని పరిస్థితులు ఉంటే ఇప్పుడే సెట్ కాండి సార్, ఇప్పుడే గట్టిగా పట్టుకోండి. ఈ ఇన్ అండ్ అవుట్ మైండ్ సెట్ ని పెట్టుకోకండి. పట్టుకున్నదాన్ని పర్ఫెక్ట్ గా పట్టుకోరి. ఎందుకంటే నేనేమో కట్ట మీద కూర్చొని లెక్క పెడుతూ వస్తుంటే మనల్ని విఎంసీఎం దాకా వెళ్ళిపోయింది పాండుబాయి. 6 లక్షలు తీసుకుంటుండు సైదులు సార్. తనతో పాటుగా మా రమేష్ అన్న 6 లక్షల పైన ఇన్కమ్. తర్వాత ధనలక్ష్మి శంకర్ వాళ్ళు 7 లక్షల పైన ఇన్కమ్. చూడండి, కళ్ళ ముందల జరుగుతున్న అద్భుతాలు ఇవి. కళ్ళు తెరుచుకోవాలి కదా. తెరుచుకోకుండా నా సొంత బిజినెస్ లో నేను ఏదో పొడుద్దామని చెప్పి నా పనులు నేను చేస్తూ వెళ్తుంటే మళ్ళీ ఒక 1.5 year 2 year స్లీపింగ్ మోడ్ లో ఉన్న నన్ను మళ్ళీ డౌన్ లైన్ పిలవడం జరిగింది. భిక్షం భాయ్, ఇంతమందికి చేస్తున్నావు, మర్చిపోతున్నా ఇంకా బీబీ మేడం సక్సెస్ అయితే ఇంకా చెప్పరాంది. ఎంతమందికి శరం రప్పించిందో, ఎంతమందికి పౌరుషం రప్పించిందో. మన దాంట్లో వెస్టీజ్ లో ఎంఎస్ఆర్ అసోసియేషన్ అనే పదం ఏర్పడింది, దానికి ఒక బలం వచ్చింది. సారు నాకు స్టార్టింగ్ డేస్ లో చెప్పిండు ఏమనంటే, మీటింగ్ హాల్ సరిపోవు సార్ అంటే, ఈయనకు ఇంకా నమ్మకం ఎక్కువ ఉన్నట్టుంది, మనం ఏమంటాం లే పెద్ద మనిషి అని చెప్పి ఓకే సార్ అని నవ్వి ఊరుకుంటాను. ఇప్పుడు మీటింగ్ హాల్ సరిపోతలేవు, ఎంఎస్ఆర్ పోస్టర్ వేస్తే సరిపోవట్లేవు, ఇంకా కింద లీడర్లు ఎవరు పోస్టర్ వేసినా సరిపోతలేవు. ఆ స్థాయికి వెస్టేజ్ వెళ్ళింది. నేను మళ్ళీ లైఫ్ రీస్టార్ట్ చేస్తే రీసెంట్ గా మళ్ళీ వనస్థలిపు 2 DLCP పెట్టినాం. బిజినెస్ మైండ్ సెట్ కదా, ఎంతసేపు DLCP పెడితే ఒక తోడు ఉంటుందనే ఆ మైండ్ సెట్ తోని మళ్ళీ రీసెంట్ గా కూడా వనస్థలిపు 2 DLCP పెట్టినాం. ఈ 2 DLCPలు రన్ చేస్తూ నా సొంత పనులు ఏవి కూడా అసలు మానేయకుండా 1.5 లక్ష పార్ట్ టైం ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నాకు తెలిసి ఈ నెలలోనే DCD పిన్ అచీవ్ చేయడం జరిగింది.
ఎందుకంటే దీన్ని మించింది లేదు అని చెప్పేసి తోక సగం కాలినాక తెలుసుకున్నా సార్. తెలంగాణ భాషలో చెప్తున్నా, చాలా సగం కాలినాక తెలుసుకున్నా నేను. ఎందుకంటే ముందే తెలుసుకొని ఉంటే ఖచ్చితంగా లెఫ్ట్ రైట్ తీసుకుంటే ఏ మార్పు వస్తుందో ఆ మార్పు వచ్చేది లైఫ్లో. అంటే తెలుసు, అయినా కూడా ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తా కదా బయట, ఎందుకంటే ఓ 2 ఎకరాలు పెట్టిస్తే ఓ 2-3 లక్షలు వచ్చేది, లేదా మేమే కొని అమ్మేది, ఏదో చేసేది, భూమి కొనడం అమ్మడము, 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు ఇలాంటి ట్రాన్సాక్షన్ చేసేది. గట్టిగా ఇరుక్కుంటున్నాం ఒక్కో దగ్గర, ప్రాణాల మీదకి వస్తుంది. మన డబ్బు సగం ఉంటుంది, మంది డబ్బు సగం ఉంటుంది, అట్లాంటి టైంలో ఉంటుంది సినిమా. సో ఇవన్నీ అన్నీ కలిపి నాకు గుణపాఠాలు అన్నీ నేర్పించినాయి, అన్ని టేబుల్స్ నేర్పించినాయి 1 to 10 లాగా. ఇవన్నీ నేర్పిస్తుంటే రియలైజేషన్ తీసుకొని నా పనిలోంచి బయటపడడానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఎవరైనా చూడండి, చెప్పినంత ఈజీ కాదు. సొంత పనులు జరుగుతూ ఉంటే, బండి నడుస్తూ ఉంటే సడన్ గా ఏదో షర్ట్ మార్చుకున్నట్టుగా పనిని మార్చుకోలేం. ఎందుకంటే దానికి సంబంధించిన అవశేషాలు మిగిలిపోయి ఉంటాయి, అవి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. సో నా మనసు నిండా వెస్టేజ్ ఉంది. పర్ఫామ్ చేయడానికి టైం నా చేతిలో లేదు. ఎందుకంటే నేను ఇరుక్కుపోయిన పనులు, నేను చేస్తున్న రెస్పాన్సిబిలిటీస్ ఏవన్నీ వాటిని నెరవేర్చుకుంటూ వెస్టేజ్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ వెల్కమ్ చేస్తున్నా. సో ఈ స్థితిలోనే రీసెంట్ గా డిసిడి పిన్ తీసుకోవడం, అట్లానే ఒక 170 దగ్గర హైయెస్ట్ ఇన్కమ్ తీసుకోవడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇదంతా కూడా సింగిల్ లైన్ తోనే సార్. సింగిల్ లైన్ లోనే 1,02,000 ఇన్కమ్ కూడా కొట్టినా నేను. అంటే ఎల్ఓబి వచ్చే స్థాయిలో జస్ట్ గోల్డ్ లెవెల్లోనే 1,02,000 ఇన్కమ్ కొట్టినా. అప్పుడు వచ్చింది నాకు నమ్మకం. రీస్టార్ట్ అయిన వెంటనే సెకండ్ థర్డ్ మంత్ లో జస్ట్ గోల్డ్ క్వాలిఫై అయితే 1,02,000 వచ్చింది. ఇంత దమ్మున్న వెస్టేజ్ వదిలిపెట్టి నీ బతుకు ఇంత ఆగం చేసుకున్నారా అని నాకు నేను క్వశ్చన్ చేసుకొని, ఏం వదిలినా వెస్టేజ్ వదలొద్దు. ఎందుకంటే అప్పటికి టీం గట్టిగా ఫామ్ అయిపోయింది, ఒక లైన్ చాలా పెద్దగా ఫామ్ అయిపోయింది, మీ అందరికీ తెలుసు. డిసిడీలు, యూసిడీలు, డియూసిడీలు అయిపోయారు మొత్తం. సో ఈ స్థాయిలో విత్తనం పెట్టిన వాడు నిద్రపోవచ్చు కానీ విత్తనం నిద్రపోదంట. నేను ఇచ్చిన ఒక ఐడి ఈరోజు మళ్ళీ నన్ను లైఫ్ లో నిలబడటానికి, నేను ఇంకొంతమందికి హెల్ప్ చేయడానికి, ఇంకొంతమంది లైఫ్ మార్చడానికి, ఈ సిస్టమ్ ఉపయోగపడడానికి నేను ఒక 100 మందిని జాయిన్ చేస్తే ఒక పర్సన్ నన్ను నిలబెట్టిండండి. ఎవరైనా డౌన్ లైన్ పేరు ఎన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటారేమో, బట్ నేను చెప్తాను. నా గ్రాట్యూడ్. ఎంఎస్ఆర్ సార్ ఎంత ధైర్యం ఇచ్చిండో టీంకి, నా డౌన్ లైన్ అంత ధైర్యం ఇచ్చిండు నాకు. సో ఇది జరుగుతుంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, 100% దీంట్లో ఏదైనా సాధించవచ్చు. ఎందుకంటే తెలివి లేక కాదు, జ్ఞానం లేక కాదు, ఎక్కువై, నిజం చెప్పాలంటే నమ్మకం, కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువై నష్టపోయినా. ఇప్పుడు చిన్న పిల్లగాడిలాగా ఎవరన్నా జాయినింగ్ ఉందన్నా, హోమ్ మీటింగ్ ఉందన్నా, చిన్న సెమినార్ ఉందన్నా, వేరే మన వాళ్ళు ఎవ్వరు, నా లీడర్ క్యాడర్, నా యొక్క అన్ని సైడ్కున్నవన్నీ కూడా పక్కకు పెట్టి వెస్టేజ్ ఎక్కడ జరిగినా మనస్ఫూర్తిగా వెళ్ళి నేర్చుకొని నేర్పించి ఎంత వీలైతే అంత. ఈరోజు న్యూ కమ్మర్ వస్తే తనతో పాటు ఎక్కడ కూర్చొనైనా ప్లాన్ చెప్పడానికి, అర్ధరాత్రి 12 గంటలకు పిలిచిన పోవడానికి సిద్ధపడి పనిచేస్తున్నా. సో నెక్స్ట్ ఈ 10th రోజు దేవుడు ఆశీర్వాదంతో బెస్ట్ ఇన్కమ్ వస్తుందని నేను కోరుకుంటున్నా. సో ఇది సిస్టమ్ అండి. ఈ సిస్టమ్ లో ఎంత ఉంది అంటే అన్లిమిటెడ్ ఉంది. ఇంకా మీరు ఏం చేస్తారనేది మీ ఇష్టం. ఒక 5 minutes ఒక చిన్న స్టోరీ వీలైతే పోస్ట్ ఇస్తారండి. ఉన్నారా అందుబాటులో? ఓకే. ఒకసారి హోస్ట్ ట్రాన్స్ఫర్ చేయండి. గుడ్ మార్నింగ్, వాయిస్ క్లియర్ ఉంది? వాయిస్ క్లియర్ ఉంది కదా నాది? ఓకే. హోస్ట్ ఒకసారి ట్రాన్స్ఫర్ చేయండి. పాండు కోర్ టీమ్. ఓకే, థ్యాంక్ యూ. చిన్న స్క్రీన్ షేరింగ్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద
ఏంటి ఎట్లా ఉంటుంది అనే దాని మీద చిన్నపాటి ఒక్క 5 minutes సెషన్ అంతే. ఆ తర్వాత నా టెస్ట్ మనీ అనేది అయిపోయిందండి. ఇది ఓకే సార్. జస్ట్ మనలాంటి అంటే నిర్ణయం తీసుకోలేని జీవి, అటు ఇటు కాని జీవి చనిపోయి స్వర్గానికి వెళ్ళిండు. స్వర్గానికి కాదు, యమలోకానికి వెళ్ళిండు. అక్కడ ఆయన పాపాలు పుణ్యాలు సమానంగా చేసిండండి. పాపాలు పుణ్యాలు సమానంగా చేసిండు. కాబట్టి ఎవరైతే చిత్రగుప్తుడు అక్కడ ఉన్న వాళ్ళు ఒక ఆప్షన్ ఇచ్చారు, నీకు రెండింటికి వెళ్ళే అవకాశం ఉంది, నీ ఇష్టం అని చెప్పారు. అంటే స్వర్గం నరకం రెండింటికి వెళ్ళే అవకాశం ఉంది, నీ ఇష్టం అని చెప్పడం జరిగింది. చెప్పింది ఇంపాసిబుల్ అని చెప్పింది. సింపుల్. యాడ్ చూపెట్టినాము, యాడ్లో తెల్లగైందా లేదా అనేది నువ్వు నిర్ణయం తీసుకోవాలి. మేము చూపించినంత మాత్రాన తీసుకోవద్దని చెప్పేసి టాపిక్. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా అంతే అండి. ఒక్కసారి చూడండి ఏం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్గా వెస్టీజ్ని రికగ్నైజ్ చేసే పరిస్థితి. బాలీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో భాగస్వాములు అయ్యే పరిస్థితి. గౌతమ్ బాలి సార్ ఏదైతే ఇండస్ట్రీ ఉందో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నుంచి కొంతమందిని తీసుకుంటే సారు తన యొక్క పాత్ర వహించి ఆర్థిక నిర్మాణంలో భాగస్వాములు కండి. ఫైనాన్షియల్ ఇయర్లో ఏదైతే పెట్టుబడి బడ్జెట్ సంబంధించిన ప్రణాళికలో మీరు ఉండండి అంటే వెల్కమ్ చేస్తే ఆ వెల్కమ్ని తను గ్రహించుకొని తన సలహాని కూడా ఇండియన్ గవర్నమెంట్లో పెట్టడం జరిగింది. ఇంత వర్త్ ఉన్న కంపెనీ పక్కకు పెట్టి అనవసరంగా మీకు ఇప్పుడు కూడా చాలా కంపెనీలు వస్తుంటాయి మీ దగ్గరికి, పనికి మాలిన వాళ్ళు అది ఉంది ఇది ఉంది అని చూపించే వాళ్ళు చాలా మంది వస్తారు. ఇంతకంటే బెస్ట్ ఉంది, ఇంతకంటే సూపర్ ఉంది, ఇంతకంటే ఇంకా చాలా బాగుంది, మీ వెస్టీజ్ లాగానే ఉంటుంది. వెస్టీజ్ లాగా ఉంటే వెస్టీజ్ అనాలరా బాబు, వెస్టీజ్ కాకుండా వేరేదాన్ని వెస్టీజ్ లాగా ఉంటుంది అని చెప్పొద్దు, అస్సలు చెప్పొద్దు. వెస్టీజ్ లాగా ఉంటుంది అని చెప్పొద్దు. వెస్టీజ్ని వెస్టీజ్ అనాలి, వేరేదాన్ని కాపీ అనాలి, వేరేదాన్ని నకిలీ అనాలి. అందరు వచ్చి ఈ మధ్యలో అవి ముక్కు పుడకలు ఆ పుడకలు ఈ పుడకలు అన్నారు. నిన్న మొన్న అన్ని కూడా వాళ్ళకి మొలిసిన కొమ్ములన్నీ రాలిపోయినాయి. మొత్తం ఏం జరగాలో జరిగింది. ఒక్కొక్క ఆయనకి మంచి ఏందో చెడేందో గ్రహించిండు. కానీ లైఫ్ ఒకసారి ఛాన్స్ ఇస్తుంది. ఈ స్వర్గం నరకం లాగా టర్మ్స్ అండ్ కండిషన్స్ చిన్నగా రాసి ఉంటాయి, చూడకుండా లోపలికి పోతారు. మీ కొంప మునుగుతుంది, చాలా మంది కొంప మునుగుతుంది. గుర్తుపెట్టుకోండి సార్. వెస్టీజ్ అంటే నాకు దేవుడిచ్చిన ఫ్యామిలీ. ఎవరైనా సరే వెస్టీజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 100% చిరునవ్వుతో వెల్కమ్ చేసే మనస్తత్వం. ఎవరైనా మోసపోకండి, ఎవడో వచ్చి వల వేస్తే పడకండి. మీ టీము ఒక 100, 200, 500 టీం రెడీ చేసుకుంటారు మీరు. వాళ్ళతో ఒక అన్యోన్యత ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళని మిమ్మల్ని తీసుకొని పోయి వాళ్ళు బందీ చేసుకొని ఆ తర్వాత ఆయనకే అడ్రస్ ఉండదు, ఆయన ఆధార్ కార్డుకే అడ్రస్ ఉండదు. మిమ్మల్ని ఏడ బాగా చేస్తాడండి, చేయలేడు. ఇన్ని తిరిగి వచ్చిన ఒక అనుభవంతో చెప్తున్నా సార్ నేను. ఇన్ని తిరిగి వచ్చి ఇంత తెలివి ఉండి ఇంకా మధ్యలో అగ్రికల్చర్ డిప్లొమా మా యూనివర్సిటీ టాపర్ నేను. ఏదైతే ఎన్జీ రంగా యూనివర్సిటీలో అగ్రికల్చర్ డిప్లొమా ట్రైనింగ్ కూడా తీసుకున్నా. ఎల్ఐసి ఏజెంట్ కంటిన్యూ చేస్తున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నా, రాఘవేంద్ర హోటల్ ఫ్రాంచైజ్ తీసుకున్నా. ఇన్ని బిజినెస్లు చేస్తూ వెస్టేజ్ని కన్న తల్లి అంత గౌరవంగా చూసుకుంటున్నా నేను, కన్న తల్లి అంత ప్రేమిస్తున్నా. దాని అర్థం ఏంటంటే ఇందులో ఎంతో జెన్యూనిటీ ఉంది, మోసం లేదు, పైనంగా కథలు లేవు, నిజాయితీ ఉంది. ఆ నిజాయితీ ఎన్ని రోజులు ఉంటుంది అంటే నువ్వు కాదు నీ తర్వాత 3 తరాలు చనిపోయేదాకా ఉంటుంది. 3వ తరంలో నీ పుట్టిన మనవడు లేదా నీ కొడుకు ఎవరుంటే వాళ్ళకి మళ్ళా తనకు కూడా 3 తరాలు ఇచ్చేంత రీఛార్జ్ ఇచ్చే కెపాసిటీ ఉంది. అంటే ఎంత బలం ఉంది వెస్టేజ్లో, ఎన్ని డబ్బులు ఉన్నాయి. నేను జాయిన్ అయినప్పుడు 500-700 కోట్ల టర్న్ ఓవర్ లేదు సార్ కంపెనీ. కానీ ఈరోజు 6,000 కోట్లు, 5,000 నుంచి 6,000 కోట్ల టర్న్ ఓవర్. ఇట్లా దిగ్విజయం ఎట్లా చెప్తున్నారంటే కాలర్ ఎగరేసి మరీ చెప్తున్నారు. మన లీడర్స్ ఇన్కమ్ కూడా ఎవరైనా ప్రపంచంలో ఎవడైనా ఇన్కమ్ని స్టేటస్ పెట్టుకున్నవాడు ఎవడైనా ఉండా సార్? ఒక్క వెస్టీజ్ ఒకటి తప్పితే. నేను ఒకసారి మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా కాబట్టి వాయిస్ ఇట్లనే వస్తుంది. ఎవరైనా ఉన్నారా ఇన్కమ్ని స్టేటస్ పెట్టుకునే దమ్మున్నాడు ఎవడైనా ఉన్నాడు ఆ భూమి మీద? ఎందుకంటే వైట్ మనీ, ట్యాక్స్ పెయిడ్, లీగల్ వేలో చాలా చాలా ధర్మంగా వస్తుంది మన దగ్గర డబ్బు. కాబట్టే ఇంత గర్వంగా
స్టేటస్ పెట్టుకొని వేరే వాళ్ళకి ఇన్స్పైర్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. చూడండి ఎంత నిజాయితీ ఉంది చూడండి సిస్టంలో. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి సార్ వాళ్ళు ఎవరికో వచ్చినాయి కదా మాకు వస్తాయా అంటే వస్తాయి సార్. ఎందుకంటే 150 కోట్ల జనాభా రీసెంట్గా మన అనౌన్స్మెంట్ జరిగింది. 150 కోట్లల్లో ఉన్నది 5 కోట్ల మందిమే. 5 కోట్ల మంది జాయిన్ అయ్యారని గొప్పగా ఎంత చెప్పుకుంటామో 145 కోట్ల మంది ఖాళీగుర్రు. నెక్స్ట్ ప్రతి నెల ఎప్పుడైతే 18 సంవత్సరాల కింద పుట్టిన ప్రతి ఓడు 18 సంవత్సరాలు ఒకరోజు రాగానే వెస్టీజ్ ఐడికి ఎలిజిబిలిటీ ఉన్నట్టే. దాని అర్థమైంది, ప్రతిరోజు ఎంతమంది పుడుతురో అంతమంది వెస్టీజ్కి ఎలిజిబిలిటీ ఉన్నట్టే. కావాలంటే గూగుల్లో ఎంతమంది పుడుతురో వెతకండి, అంతమంది అందుబాటులో ఉన్నట్టే. అది కాకుండా 140 కోట్ల మంది ఆల్రెడీ పుట్టి ఉన్నారు. అందులో 18 సంవత్సరాలు నిన్న అందరూ కూడా వెస్టీజ్కి ఎలిజిబిలిటీ ఉంది. ఒక దేశం మాత్రమే మాట్లాడుతున్నాం, ఇంకా 9 దేశాల్లో ఉంది కంపెనీ. 50 దేశాలకు వెళ్ళాలని గోల్ పెట్టుకున్నది. ప్రపంచంలో గ్లోబ్ మీద ఎక్కడ వేలు పెడితే అక్కడ తీర్థయాత్రలు పోయినట్టుగా పోవడానికి ఆపర్చునిటీ ఇస్తుంది. మన అమ్మ వాళ్ళని కాశీకి పంపించడము లేదా తిరుపతి పంపించడం చేస్తాం కదా, ఇప్పుడు మన పిల్లల్ని గ్లోబ్ మీద ఎక్కడ వేలు పెడితే అక్కడ పంపించేంత స్థాయి వెస్టీజ్లో ఉంది. సో ఇంత గొప్ప ఆపర్చునిటీని పట్టుకొని కళ్ళు మూసుకొని ప్రయత్నం చేద్దాంలే చూద్దాంలే అనే మైండ్ సెట్తో ఉండకండి. ఆల్రెడీ లీడర్స్ ఎవరైతే ఇంట్లో వాళ్ళకి భరోసా అయ్యే స్థితి వచ్చింది, ఇది వెస్టీజ్ పుణ్యమే. చూడండి ఇక్కడ నేషనల్ అవార్డు తీసుకున్నట్టుగా కమల్ హాసన్ లేకపోతే ఇంకెవరు, నేను మన పుష్ప ఇలాంటి వాళ్ళు తీసుకురు కదండి. వాళ్ళు 100 కోట్లు పెడితే తీసుకురు. మనం ఏంది పెట్టినాం? ఏం పెట్టలేదు. చెప్పిన సిస్టానికి మనస్ఫూర్తిగా పనిచేసారు మన లేడీ లీడర్స్. వీళ్ళందరికీ కూడా అవార్డు వచ్చింది. మన బీబీ మేడంకి వచ్చింది, చాలా మందికి, అరుంధతి మేడంకి, మేరీ మేడంకి. చూడండి ఎంత ఆపర్చునిటీ, ఎంత బెస్ట్ ఆపర్చునిటీ చూడండి. ఇంతకు మించిన సన్మానం లేదు, ఇంతకు మించిన సత్కారం లేదు, ఇంతకు మించిన ఇన్కమ్ ఎర్నింగ్ సోర్స్ లేదు. సో ఇది మీరు మనస్ఫూర్తిగా నమ్మి దీంట్లో జర్నీ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.